హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడైతే గ్రూప్స్కి అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ యాజ్ యూజువల్ ఎవరైనా ఈ టాపిక్స్ని తెలుసుకోవాలి, ఏం జరుగుతుందని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఏంటంటే మనకి సంతోష్రావు సార్ క్లాసెస్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ యూపీఎస్సీలో ఇంటర్వ్యూ వరకు 2 times వెళ్ళి రావడం జరిగింది. లా ఎక్సలెన్స్లో కూడా చెప్పారు. తర్వాత ఇప్పుడు సంతోష్రావు క్లాసెస్ అని చెప్తున్నారు. నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను. సార్ చెప్పిన కొన్ని 28 టాపిక్స్ వరకు నేను నోట్ చేసి దాని ఇంపార్టెన్స్ ఏంటో చెప్దామని ట్రై చేస్తున్నాను. ఏంటంటే ఇది 1 minute షార్ట్లో కూడా నేను పిక్ తీసి 1 minute పెడతాను. ఎందుకంటే 1 minute షార్ట్లో మనకి కొంచెం చెప్పడం ఇబ్బంది అవుతుంది. ఎట్ ద సేమ్ టైం షార్ట్లో 1 minute వస్తుంది. ఇది చెప్పడానికి కుదరదని చెప్పి ఇలా స్టాండ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు సార్ చెప్పిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, మెయిన్ ఇష్యూస్ జరుగుతున్నాయి అంటే పాలస్తీనా ఇజ్రాయెల్ వార్ ఒకటి. పాలస్తీనా ఇజ్రాయెల్ వార్ అనేది ఎలా ఫామ్ అయింది, ఎందుకు ఫామ్ అయింది, జియోగ్రఫికల్ ఏరియాలో ఎక్కడుంది, అది 1948లో ఇండిపెండెన్స్ వచ్చింది, అక్కడ జూస్ ఎలా ఉన్నారు, పాలస్తీనాలో ఎవరున్నారు, తర్వాత మెడిటేరియన్ సీ కానీ రెడ్ సీ కానీ మనకి ఏదైతే సౌదీ అరేబియన్ పెనిన్సులా కానీ ఎలా ఉంది, ఆఫ్రికాకి ఎలా బార్డర్ టచ్ అయింది, తర్వాత ఇవన్నీ, తర్వాత ఐరన్ డోమ్ టెక్నాలజీ కానీ వాళ్ళ టెక్నాలజీలో ఫస్ట్ ఉన్నారు, అయినప్పటికీ కూడా దాన్ని ఎదుర్కోలేకపోయారు. హౌతీస్ అని, తర్వాత హిజ్బుల్లా కానీ హమాస్ కానీ గ్రూప్ కానీ ఎవరు ఉన్నారు, వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఇలా అన్నీ చూడండి. తర్వాత మేజర్గా మయన్మార్ ఇష్యూ అనేది ఇంటర్నల్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, ఇంటర్నల్ వార్ ఫేస్ చేస్తుందని చెప్తారు. అక్కడ ఆంగ్ సాన్ సూ కీ అని ఉన్నారు, తర్వాత మిలిటరీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అక్కడ ఏం జరుగుతుంది దాని ఇష్యూస్ కూడా చూడండి. ఆఫ్టర్ దట్ ఇంకా బ్రిక్స్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, ఆ 5 countriesతో పాటు ఇంకా కొత్తగా ఏమై యాడ్ అవ్వాలనుకుంటున్నాయి. లాస్ట్ క్లాస్లో చెప్పాను కదండి, 15th బ్రిక్స్కి మోడీ గారు అటెండ్ అవి రావడం జరిగిందని చెప్పాను. సో అది బ్రిక్స్ ఏంటి, ఏది యాడ్ అవ్వాలనుకుంటుంది ఏంటి, అది ఒకటి చూడండి. తర్వాత ఇది చైర్మన్ జస్టిస్గా బిఆర్ గవాయ్, ఎస్సీ చైర్మన్గా బిఆర్ గవాయ్ గారు అపాయింట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. నల్సా అనేది ఒకటి ఉంటుంది కదా, ఇది లాకి సంబంధించి కదా, దానికి సంబంధించి అసలు అదేంటి, నల్సా ఏంటి, ఎల్సీ ఏంటి అనేది ఒకటి చూసుకోండి. తర్వాత జస్టిస్ భగవతి కమిటీ, ఈ కమిటీస్ ఏవైతే వేస్తారో ప్రతి ఒక్క కమిటీ గురించి సెర్చ్ చేయడానికి ట్రై చేయండి. జస్టిస్ భగవతి కమిటీ రీసెంట్గా వేసే కమిటీస్ ఏంటి, ఇంకా ముందు ఏముంది అదొకటి చదవండి. ఇంకేమేమి కమిటీస్ ఉన్నాయి, దేని గురించి వేస్తున్నారు ఏంటి అనేది రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. తర్వాత పద్మ అవార్డ్స్ కానీ నోబెల్ అవార్డ్స్, నోబెల్ అంటే మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఇచ్చే నోబెల్ అవార్డ్స్, తర్వాత పద్మ అవార్డ్స్, మనకి ఫస్ట్ ఏంటి భారతరత్న, పద్మవిభూషణ్, పద్మశ్రీ, ఇవి ఎవరెవరికి ఇస్తున్నారు, ఏమవుతుంది, ఎవ్రీ ఇయర్ ఇలా ఫాలో అవుతుంది చూడండి. తర్వాత రివర్ సిటీస్ ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు మూసీ నది రివర్ ఉంది పక్కన, సికింద్రాబాద్ హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయింది, తర్వాత ఇంకేమేమి రివర్స్ పక్కన ఏమేమి సిటీస్ ఉన్నాయి అలా చూస్తుండండి. ఎక్కడైనా మనకి నాగరికతలో కానీ ఇప్పుడు సివిలైజేషన్స్ అనేవి వాటర్ పక్కనే సిటీస్ అనేవి ఫామ్ అవుతాయి. ఎందుకంటే మనకి ప్రతి ఒక్కదానికి ఇండస్ట్రీస్ ఫామ్ చేయాలన్నా, లేకపోతే లైఫ్ సర్వైవ్ అవ్వాలన్నా ప్రతి ఒక్కదానికి కూడా మనకి వాటర్ అనేది కంపల్సరీ. సో రివర్ సిటీస్ ఏమేమి ఉన్నాయి, లైక్ అలహాబాద్ కానీ, నార్త్ ఇండియాలో ఏమేమి ఉన్నాయి, నార్త్ ఇండియాలో మనకి గంగా ఉంది, గంగా చుట్టూ ఉన్నటువంటి రివర్స్ సిటీస్ ఏమేమి ఉన్నాయి, తర్వాత మన మూసీ నది కానీ, కృష్ణ కానీ, ఇంకా గోదావరి కానీ, రివర్ సిటీస్ ఏమి ఉన్నాయి చూడండి. తర్వాత దర్పణ్ పోర్టల్ అనేది ఒకటి కొత్తది తీసుకొచ్చారంట. అంటే ఆ దర్పణ్ పోర్టల్ అంటే ఏంటిది అనేది ఒకసారి సెర్చ్ చేయండి. ధరణి పోర్టల్ అని మన తెలంగాణ ఉంది ల్యాండ్కి సంబంధించి, మరి దర్పణ్ పోర్టల్ ఏంటి చూడండి. తర్వాత ఉడాన్ కమిటీ పంగలోక శాంక్చురీ అని ఉంది. శాంక్చురీ అని మనకు ఉంటుంది కదా, బయోడైవర్సిటీ బేస్లో ఉంటుంది కదా, రిజర్వ్స్ అని, పార్క్స్ అని, బయోస్పియర్స్ అని, ఇవైతే టర్మ్స్ ఉన్నాయి ఎన్విరాన్మెంటల్కి సంబంధించి, అవన్నీ కూడా చదవండి. స్మార్ట్ సిటీస్, ఉడాన్ కనెక్టివిటీ, PMSYM అని ఉంది. SYM ఎవరికి, స్వామిత్వ ఉద్దేశం ఏమిటి, పిఎంకి సంబంధించిన ఏమేమి తీసుకొస్తున్నారు, దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ గురించి కూడా సెర్చ్ చేయండి. తర్వాత పూనా ప్యాక్ట్ అనేది మనకి ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ మూమెంట్లో మనకి వస్తుంటుంది. తర్వాత అంబేద్కర్ సర్క్యూట్, మేడిగడ్డ ప్రాజెక్ట్, లక్ష్మీ బ్యారేజ్, కాళేశ్వరంకి సంబంధించి ఏంటి ఉన్నది. తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒకటి, అదాని హిండెన్బర్గ్ కేసు అనేది ఒకటి ఉంది. హిండెన్బర్గ్ రిపోర్ట్ ఇవ్వడం వల్ల అదాని ఇండస్ట్రీస్ అనేవి లాస్ అవ్వడం జరిగింది. తర్వాత
అది మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు క్లీన్ చీట్ ఇచ్చిందని చెప్తున్నారు. అది ఇష్యూ ఏంటో చదవండి. తర్వాత ఆర్టికల్ 312, 315 లా కమిషన్, అఖిల భారత జ్యుడిషియల్ సర్వీసెస్ అని ఉన్నాయండి. ఇప్పుడు మనకి యూపీఎస్సీ ఉన్నాయి కదా, యూపీఎస్సీ చైర్మన్ ఏంటి, సివిల్ సర్వీసెస్ ఏంటి, తర్వాత ప్రతి ఒక్కదానికి చైర్మన్స్ ఏంటి ఉన్నాయి. అలాగే లా కమిషన్కి దానికి సంబంధించి కానీ 312, 315 అనేది దేనికి సంబంధించి మనకి చెప్తుంది అన్నది కూడా సెర్చ్ చేయండి. ఇప్పటివరకు అయితే ఇన్ని టాపిక్స్ ఉన్నాయి. ఇన్ని టాపిక్స్లో మనకి ఏంటంటే ఒకటి ఫస్ట్ పర్టికులర్ జియోగ్రఫికల్కి సంబంధించింది వార్స్ ఏం జరుగుతున్నాయి, తర్వాత మన ఇండియాలోకి వచ్చేసి కమిటీస్ ఏమున్నాయి, జస్టిస్ ఏమున్నాయి అదొకటి, తర్వాత అవార్డ్స్ ఏమున్నాయి అదొకటి, తర్వాత రివర్కి సంబంధించిన సిటీస్ ఏమున్నాయి ఒకటి. అంటే ఇవన్నీ మనకి కవర్ అవుతున్నాయి. జాగ్రఫీ కానీ ఎకానమీ కానీ కరెంట్ ఇష్యూస్ అనేవి రిలేటెడ్గా ఉన్నాయి. మనం ఏంటంటే కరెంట్ ఇష్యూస్ని ఫాలో అవుతూ దానికి వెళ్తే మనకి హిస్టరీ తెలుసుకున్నట్టు ఉంటుంది. తర్వాత జాగ్రఫికల్ దాని ఇంపార్టెన్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కరెంట్ డెవలప్మెంట్ అనేది ఎలా చేస్తే అది గ్రోత్ అవుతుంది ఆ విషయం కూడా తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ ఒకటి మనం చెప్పారు, పంగలో ఒక శాంక్చురీ అని ఉన్నది. ఆ శాంక్చురీ అన్నప్పుడు అసలు శాంక్చురీ అంటే ఏంటిది, నేషనల్ పార్క్ అంటే ఏంటి, బయోస్పియర్ రిజర్వ్స్ అంటే ఏంటి, ఇలా చదువుకోవడానికి యూజ్ అవుతుంది. ఒక్కొక్క దానికి ఒక టాపిక్ని చదివాము అన్నట్టు కాకుండా దాని టాపిక్ ఇన్డెప్త్గా టైం ఉన్నప్పుడు ఇంకా టైం ఎక్కువ పెట్టి ఎవరైతే డెడికేటెడ్గా ఉన్నారో వాళ్ళందరూ ఈ టాపిక్స్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి.